ఒక తండా ప్రాంతంలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఏం చేశారు తెలుసా, మొక్కలు నాటడానికి ప్లాన్ చేశారు. కానీ ఆ విషయం స్కూల్లో పిల్లలు ఎవరికి చెప్పాలి. రేపు పిల్లలకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అది నాటడానికి ఎవరు గెస్ట్కి వస్తున్నారు తెలుసా, 2 మినిస్టర్లు 4 ఎమ్మెల్యేలు గెస్ట్కి వస్తున్నారు. కానీ ఆ విషయం స్కూల్లో పిల్లలు ఎవరికి చెప్పాలి. నెక్స్ట్ డే ఒక 8th క్లాస్ పాప బ్యాగ్ తగిలించుకొని నేరుగా స్కూల్కి వస్తుంది. అమ్మ నాకు విషయం చెప్పండి, మీ ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తున్నారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తారు? ఫస్ట్ ఆ ఇంటిని చాలా నీట్గా రెడీ చేస్తారు. మీకే డౌట్ వస్తుంది, మన ఇల్లా కాదా అనిపిస్తుంది. సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ వారికి వెనక్కి వచ్చేస్తారు. ఈ పాప నేరుగా స్కూల్కి రాగానే గేట్ దగ్గర నిలబడి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకు తెలుసా, ఒక్కసారిగా గ్రౌండ్ అంతా చాలా నీట్గా పూలమాలు, ఫ్లెక్స్లు, బ్యానర్లు అని చూసి ఇది మా స్కూలా కాదా అనుకుని మళ్ళీ కొద్దిసేపు ఆలోచించి మా స్కూల్ అని చెప్పి నేరుగా లోపలికి వచ్చింది. 10 గంటలకు 2 మినిస్టర్లు 4 ఎమ్మెల్యేలు వచ్చి 1000 మొక్కలు నాటే కార్యక్రమం. 1000 మొక్కలు నాటేసి చాలా అద్భుతంగా పిల్లలందరూ చూశారు. 1000 మొక్కలు నాటడం చూశారు. అంతా అయిపోయింది. 11 గంటలకు ప్రోగ్రామ్ అయిపోయింది. మినిస్టర్లు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, మీడియా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పిల్లల్ని క్లాసులో కూర్చోబెట్టారు. 4 గంటలకు వెళ్ళగొట్టారు. వెళ్ళగొడితే మనం ఉంటామా? అందరు జంప్. ఈ పాప కూడా వెళ్ళిపోదని చెప్పి బ్యాగ్ తగిలించుకొని నేరుగా బయటకు వచ్చేసరికి రైట్ సైడ్ 1000 మొక్కలు నాటారని ఆనందపడే లోపల లెఫ్ట్ సైడ్ ఒక ఇన్సిడెంట్ చూసి షాక్ ఇక్కడ అయిపోయింది. ఐ రిపీట్ వన్స్ అగైన్, రైట్ సైడ్ 1000 మొక్కలు నాటారని ఆనందపడే లోపల లెఫ్ట్ సైడ్ ఒక ఇన్సిడెంట్ చూసి షాక్ ఇక్కడ అయిపోయింది. అవును, ఎంతమందికి నేను చెప్పింది అర్థమైంది? బాహుబలి సినిమా గురించి రాజమౌళి చెప్పినట్టు చెప్పి అర్థం కాదు ఇంకా. ఇప్పుడు ఇంతకీ ఆ పాప ఎందుకు షాక్ ఇక్కడ అయిపోయింది? ఎవరు అరవద్దు, చేతులు పైకెత్తి ఎవడని చెప్పండి. ఆ పాప ఎందుకు షాక్ ఇక్కడ అయిపోయింది? ఎస్, ఇంకా నుంచి ఆ బంగారు తల్లి మాత్రం ఆన్సర్ ఇస్తుంది. చెప్తాలి, చెట్లు ఎండిపోయాయి. నువ్వు ఎంత మంచిదాన్ని, చెట్లు ఎండిపోయాను బాధపడుతున్నావు. వెరీ గుడ్. నెక్స్ట్. ఏ ఇంత చదువు 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్, డిగ్రీ ఇంతమంది స్టూడెంట్స్ కూర్చోనండి, ఇంత చిన్న లాజిక్ చెప్తాడు. 1000 మొక్కలు నాటినందుకు ఆమె షాక్ అయిపోయింది. వా, నువ్వు మామూలు తెలియనోడు కాదురా. నెక్స్ట్. ఏ దిస్ ఇస్ టూ మచ్. నేను అడిగిందే సిల్లీ క్వశ్చన్, దాన్ని కూడా ఇంతలాగా ఆలోచిస్తున్నట్టు మీ మేధస్సు ఒక్కడు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువ లోతుకెళ్ళి ఆలోచించకండి, సింపుల్ లాజిక్ మిస్ అవుతున్నారు. ఇంతకీ ఆ పాప ఎందుకు షాక్ అయ్యింది? ఈ పాప ఏమనుకుందంటే ఒకవేళ 1000 మొక్కలు నాటిని మళ్ళీ సాయంత్రానికి కట్ చేస్తున్నారేమో, పక్కనవన్నీ కట్ చేస్తున్నారేమో. వెరీ గుడ్. వా, ఈ రోజు మాత్రం మిమ్మల్ని అందరినీ మర్డర్ చేసి నేను జైలుకి వెళ్ళిపోతా. సారీ గురుగారు, ఏమనుకోకండి. చెప్పు తమ్ముడు. ఆ చెట్ల కన్నా ఇంకా ఎక్కువ చెట్లు ఉన్నాయి. నాకు తెలిసి 3rd క్లాస్ 2nd క్లాస్ అవుతున్నాడు వీడే ఎక్కువ, మిగతా వాళ్ళందరూ. నువ్వు చెప్పుకో. ఎస్ తల్లి, దారి లేనందుకు. ఇంకా అరే లాజిక్ మిస్ అవుతున్నారు మీరందరూ. ఎవడో కరెక్ట్గా చెప్తున్నాడు, లేచి చెప్పు, నీకు చప్పట్లు కొట్టిస్తాను దుర్మార్గుడా. నువ్వే ఏం కవర్లా? గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దట్ పర్సన్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, గుంపులో కూర్చొని అరిస్తే ఇలాంటి చప్పట్లు రావు. ధైర్యంగా నిలబడితేనే హీరో అవుతావు. ఈ చప్పట్లన్నీ నీకు వస్తాయి. వన్స్ అగైన్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టీమ్. దాదాపుగా 1000 మంది ఉండే హాల్లో ఒక్కడు కామన్ సెన్స్ ఆలోచించాడు. ఈ పాప ఏం చేసింది తెలుసా, నేరుగా వెళ్ళేసరికి 1000 మొక్కలు నాటారని ఆనందపడే లోపల లెఫ్ట్ సైడ్ లో 1000 ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ చూసింది. అవును, మీరు ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళి మొక్కను కొనుక్కొస్తే ఇంటికి ఎలా తీసుకొస్తారు? చేతిలో పట్టుకుని తిరుగుతుంటారా? ఎలా తీసుకొస్తారు? ప్లాస్టిక్ కవర్లో. ఈ మధ్య చూసారా, మొక్కని బ్లాక్ కలర్ థిక్ కవర్ లో మట్టిని పోసి మొక్కను పెట్టిస్తారు. ఎస్ అవును. రేపటి రోజున మొక్కను నాటేటప్పుడు కవర్ తో పాటు నాటాలా, కవర్ తీసి నాటాలా? ఎందుకు? ప్లాస్టిక్ భూమిలో డీకంపోజ్ అవుతుంది కాబట్టి. వెంటనే ఈ పాప ఆలోచించింది, ఒరే వీళ్ళు 1000 మొక్కలు నాటింది పర్యావరణాన్ని కాపాడడానికి, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ల వల్ల పర్యావరణాన్ని కాపాడుతూ నాశనం చేస్తున్నాం అని వెంటనే ఆలోచించి ఈ పాప ఏం చేస్తుంది తెలుసా, నేరుగా అక్కడ పనిచేసే టీచర్ సపోర్ట్ తీసుకొని 6 నెలలు కష్టపడి ఈ పాప పాట్ తయారు చేసింది. పాట్ అంటే మళ్ళీ మట్టితోనో ప్లాస్టిక్ తోనో కాదు. పల్లీలు తెలుసా మీకు? తెలుసా తెలీదు? అదే బాగా ఉడకబెట్టుకొని ఎంచుకొని లోపల తినేసి పైన పొట్టు పడేస్తుంటాం కదా, అలా వేరుశనగ పొట్టు, ధనియాల పొడి, పసుపు, న్యాచురల్స్ అన్నీ కలిపి ఒక పాట్ తయారు చేసి నేరుగా ఈ పాప ఏం చేసిందా, ఆ పాట్ లో మొక్కను పెట్టి క్యారీ చేయొచ్చు. రేపటి రోజున మొక్క నాటేటప్పుడు ఈ పాట్ పడేయాల్సి వస్తుంది. ఆ పాట్ పెట్టి వాటర్ పోస్తే అది కరిగిపోయి ఎరువులాగా పనిచేసి మొక్క ఇంకా బలం ఇస్తుంది. 5 సంవత్సరాల క్రితం కేటీఆర్ గారు పిలిచి అమ్మాయికి బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డు ఇస్తే 2 సంవత్సరాల క్రితం ఒక ఇండస్ట్రీ స్థాపించి ప్రభుత్వం ఏం చేసింది తెలుసా, రాబోయే హరితహారం కార్యక్రమం ఎవరు కవర్లు వాడకూడదు, ఆ ఇండస్ట్రీ బాధ్యతల్ని ఆ పాపకు అప్పగించి అందరూ పాట్స్ తయారు చేయాలని చెప్పి 8th క్లాస్ పాపకు అప్పగించిన గొప్పతనం మన తెలంగాణ ప్రభుత్వం చేసింది.